హాయ్ ఫ్రెండ్స్, మనం చించినాడకి సంబంధించి గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇక్కడ పులస చేపలకు సంబంధించి విషయాలు వివరాలు, అలాగే చించినాడ బ్రిడ్జి డౌన్లో రామరాజు లంక దగ్గర వెళ్ళే దగ్గర పులస చేపలు ఉన్నాయి. అవి మామూలు పులసలా ఏం పులసలో తెలుసుకుందాం రండి. కదా చించినాడ దగ్గర పులస చేపలు. ఇది మన గోదావరి పులస ఆగే ఉంటుంది, అయితే ఒరిస్సా పులస చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే కేజీన్నర పులస చేప మనకి 2500 పడుతుంది, తగ్గుతారు అంటున్నారు. ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ రండి. చించినాడ బ్రిడ్జికి యువతల మనకి పులస చేపలు పుష్కలంగా దొరుకుతున్నాయి. బాగుందండి, పులస చేప చాలా బాగుంది. అలాగే మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఏమొస్తుంది రక్తంలో These my dance make it hurt. ఇవాళ మన చించినాడ దగ్గర సంబంధించి గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇక్కడ పులస చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్, మనం చూద్దాం ఒకసారి రండి. పులస చేపలు పులస చేపలు పులస చేపలు పులస చేపలు. These my dance make it hurt. ఈ పులస చేపలండి అది గోదావరి ఎంత అండి అది? 1500. అంత తక్కువ రేట్ ఉందండి, 20-30 అంటున్నారు. అది వేరు, ఇది ఒరిస్సా చేప.
ఆహా. అది మనకు కుదరట్లేదు అయితే 20, 30 వేలు 50 వేలు అది దొరుకుతాయండి. అవి నాకు దొరకట్లేదు కదా అందుకే ఇచ్చేస్తుంటా. మరి అవి ఎలాగండి? అసలు ఆట ఆడుతున్నారు అసలు ఏం దొరకట్లేదు అవి ఇక్కడ ఇంకెక్కడ కూర్చోట్లేదు ఇక్కడ రావట్లేదు పైకి వెళ్ళిపోయింది చేప అంతా ఇంకెక్కడ లేదు చేప ఎప్పుడు 20 సంవత్సరం మటు నుంచి 20 సంవత్సరం మటు చేప పట్టుకున్న వాళ్ళు లేదు. ఇది ఏంటండి? తుళ్ళు అండి తుళ్ళు. తుళ్ళు. ఇది అవి కొయ్యంగా అంట. కుయ్యంగా. కొయ్యంగా పులస మంచి బాగుంటుంది చేప. నేను బ్యాంక్ అండి. ఈ పులస అండి. ఈ పులసలు 2 పులసలు ఇవి ఏం పండు తప్ప ఇంత పెద్ద ఉన్నాయండి. పెద్దవి ఉంటాయి మరి కేజీన్నర చేప ఇది కేజీ ఎలా పడతాయి 2? 3 వేలు కట్టారు. 3,500 ఇంకా మంచిగా ఉన్నాయి చేపలు శుభ్రంగా చేసి అవి చేసి ఇస్తాను దూరం అయిపోయింది. వస్తాను. నేను బ్యాంక్ అండి. ఇదేం చేపండి? బ్యాంక్ కాడికి వెళ్ళి తెస్తా డబ్బా. అదేం కాదండి. ఊరికి వీడియో తీసుకుంటున్నాను. ఇది 2 కేజీల పులస చేప అండి. చాలా బాగుంది. 2,000 చెప్తున్నారు. చేసి నీట్గా ఇస్తారంట. బాగుంది. చించినాడు దగ్గర మీద. ఇది పులస అంటే మన గోదావరిదండి. అది వరిసే. మీరు కొనుక్కొని తెస్తున్నారా? పులసే కదా. దానికి దీని తేడా ఏం లేదుగా. పులస ఒకటే కానీ ఇది ఐ సైడ్ వస్తుంది. మనది అయితే అప్పటికప్పుడు ఆడుతుంది. మనది అయితే 15,000, 20,000 ఉంటుంది. ఓకే. పులస మట్టి ఫేమస్. మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి. వీడి దగ్గర పులస చేపలు ఉన్నాయి. రండి చూడండి, బాగున్నాయి. చాలా బాగుంది. ఎన్ని కేజీలు అండి ఇది? కేజీన్నర. నవరోళ్ళు ఆడిపోతుంది. ఏంటండి సముద్ర చేపలా? ఏంటది? సొర చేపలు. ఓకే. రూప్చందా? ఇది పొయ్యంగులండి. పెద్ద పొయ్యంకులు ఎంత అండి? పొయ్యంకులు 1000. మొత్తం 6,000. ఈ పులస చేపలు 2 ఎంత అండి? 5,000. తక్కువ రేటే. ఈ మన గోదావరి పులస కాదు. ఇది వరిస. కానీ టేస్ట్ అదేగా. ఆ పులస ఉంటే దొరుకుతుంది కదా, అది గొప్ప విషయం. కొంతకాలం ఇవి కూడా ఉండవు. మనుషులే ఉండరు, చేపలు ఉంటాకు వచ్చిందేంటి? మనుషులే ఉండమండి. అది కరెక్ట్. మనుషులు ఉంటామని నమ్మకం ఏంటండి? గ్యారంటీ లేదు. మనిషికి గ్యారంటీ ఎక్కడ ఉంది? మీ పేరేంటి?
మళ్ళీ నన్ను చెప్తున్నారండి. సరే అది టీవీ అండి. రూప్చంద్ కట్టుపురుగులు పులస, ఒరిస్సా పులస. ఏంటండి సముద్ర చేప ఏంటండి ఇది? స్వర ఎంత అండి? ఇది ఎంత అండి? ఇది 500. ఎన్ని కేజీలు అండి? కేజీన్నర. పొట్టు మీది చేప కదా. చించినాడ దగ్గర పులస చేపలు. ఇది మన గోదావరి పులస ఆగే ఉంటుంది, అయితే ఒరిస్సా పులస చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే కేజీన్నర పులస చేప మనకి 2500 పడుతుంది, తగ్గుతారంటున్నారు. ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ రండి. చించినాడ బ్రిడ్జికి యువతల మనకి పులస చేపలు పుష్కలంగా దొరుకుతున్నాయి. బాగుందండి పులస చేప, చాలా బాగుంది. అలాగే మన వీడియోలు వస్తే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎంత తీసుకుంటారండి? ఆయిల్ ఓఎన్జీసీ పెట్టారండి అక్కడ. గ్రీడింగ్ జరుగుతుందండి. ఆ గ్రీడింగ్ వల్ల ఏమైందంటే పులస చేప ఎక్కట్లేదు పైకి. అది ఇప్పుడేంటి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు ఏదో జరుగుతుంది, ఎవడో తెలియదు. ఇప్పుడు రీసెంట్గా తెలిసిపోతుంది. ఇది ఒరిస్సా పులస అండి. ఇది అక్కడ మనకు ముదిరితే పులస అవుద్ది యాక్చువల్గా, కానీ ఇది గట్టెక్కుతులా. ఇక్కడ తెలిసిపోద్దండి. ఇరస కూడా దొరుకుతలేదు. ఇరస కూడా లేదు, అది లేదు. అది లేదు. ఇందులో కూర్చుదేనే కదా మనకు ఫ్రెండ్స్, పులస చేప కోసం మనం చించినాడ సంబంధించిన గోదావరి దగ్గర ఉన్నాం. పులస చేప కోసం వెతుకుతుంటే ఎక్కడా లేదు. పులస చేప అనేది ఏంటంటే కనుమరుగైనట్టే. ఎందుకంటే అక్కడ ఓఎన్జీసీ సంబంధించి రిలయన్స్ సంబంధించి మొత్తానికి ఆయిల్ తీయడం వల్ల పులస చేప అనేది కనిపించట్లేదు. దాదాపుగా చాలా కాలం నుంచి పులస చేప లేదని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి పులస చేపలు పుష్కలంగానే దొరుకుతున్నాయి. అన్ని చోట్ల కూడా పులస చేపలు మరి చూడొచ్చు. అయితే ఇది ఒరిస్సా పులస అండి. ఇది ఇక్కడ కేజీ కాడి నుంచి దాదాపు 3 కేజీల వరకు పులస చేపలు దొరుకుతున్నాయి. మీరు గమనించవచ్చు. తక్కువ రేట్లోనే పులస చేపలు మనకి ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఇంకా చించినాడ సంబంధించి వచ్చి ఈ యువతల రైట్ సైడ్ ఉన్నాయండి, అక్కడ మీరు చూడొచ్చు.